హాయ్ అండి, వెల్కమ్ టు ఆర్ఎస్మై తెలుగు ఛానల్. ఇవాళ ఈ వీడియోలో లోటస్ బ్యాంగిల్స్, మోస్ట్ ట్రెండింగ్లో ఉన్న లోటస్ బ్యాంగిల్స్ ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాము. ఆల్రెడీ ముందు క్లాసెస్లో సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్స్ తయారు చేయడానికి కావాల్సిన వస్తువులు, అలాగే బ్యాంగిల్కి థ్రెడ్ ఎలా ర్యాప్ చేసుకోవాలి అనేది 2 వీడియోలు అప్లోడ్ చేయడం జరిగింది. మీకు యూజ్ అవుతుంది అనుకుంటే ఒకసారి చెక్ చేయండి. ఇప్పుడు లోటస్ బ్యాంగిల్స్ తయారు చేయడానికి ఏమేమి తీసుకున్నామో ఒకసారి చూద్దాము. వీటికి కావాల్సిన స్టోన్స్ అండి, కుందన్స్. ఇవైతే మూన్ షేప్ కుందన్స్. ఇవి మనకి నచ్చిన కలర్స్లో తీసుకోవచ్చు. ఇక్కడ నేను గోల్డ్ తీసుకున్నాను. మీకు కనుక మీ శారీస్లో లేదా మీకు యూజ్ అవుతుంది అనుకుంటే మీకు నచ్చితే గ్రీన్ కలర్ తీసుకోవచ్చు. గ్రీన్ కలర్ అయితే లుక్ ఇంకా బాగుంటుంది. ఇక్కడ నేను వచ్చేసి గ్లాస్ బీడ్స్ తీసుకున్నాను, గ్లాస్ కుందన్స్ తీసుకున్నాను. అలాగే ఇవి కూడా ఐ షేప్ కుందన్స్, ఇవి కూడా గ్లాస్ తీసుకున్నాను. ఇక్కడ నేను పింక్ కలర్ తీసుకున్నాను. ఇక్కడ వచ్చేసి 3mm స్టోన్స్ అండి, ఇవి కుందన్స్ 3mm తీసుకున్నాను. ఇప్పుడైతే మనము బ్యాంగిల్స్ తయారు చేసుకున్నాము. ఇక్కడ వచ్చేసి థ్రెడ్డింగ్ అనేది ముఖ్యం అండి. థ్రెడ్ ర్యాప్ చేసుకోవడం బాగా రావాలి. చూస్తున్నారు కదా, అస్సలు కదలట్లేదు నేను ఎంత గట్టిగా అంటున్నా కానీ. ఈ విధంగా థ్రెడ్ చుట్టుకుంటే డిజైన్ అనేది బాగుంటుంది. సో ఇప్పుడైతే వీడియోలో చూపిస్తున్న విధంగా గమ్ అనేది కూడా ఎక్కువ ఒకేసారి వేసేసేయకూడదు. ఈ విధంగా గమ్ పెట్టుకోవాలి. ఇక్కడ మీకు ఒక టిప్ అండి. సో ఇలాగా రీఫిల్స్ కానీ రీఫిల్స్ పైన ఇలా వస్తుంటాయి కదా, వీటిని ఇలానే ఉంచేసి అయిపోయిన పెన్నులైనా యూస్ చేసుకోవచ్చు. వాటికి జస్ట్ అంటనట్టుగా కొద్దిగా గమ్ యూస్ చేసుకొని మనం ఇలా కుందన్స్ స్టిచ్ చేసుకోవడానికి యూస్ చేసుకోవచ్చు. వీటి కోసం సపరేట్గా స్టిక్కీ పెన్స్ కూడా దొరుకుతాయి. సో మీకు యూజ్ అవుతుందంటే ఒకసారి వాటిని కూడా చెక్ చేయండి. సో చూస్తున్నారు కదా, ఈ విధంగా చేత్తో అయితే మనకి మళ్ళీ చేతికి అంటుకొని వచ్చేస్తూ ఉంటాయి, ఇక్కడ సరిగా నిలవు. సో అందుకని ఇట్లా స్టిక్కీ పెన్ కానీ లేదంటే మనం ఇలా అయిపోయిన రీఫిల్స్ అయినా మనం ఇలా చేసుకోవచ్చు. అండ్ ఇప్పుడు వచ్చేసి వీడియోలో చూపిస్తున్న విధంగా గ్లూని అప్లై చేసుకోవాలి. ఇలా గ్లూ బాటిల్స్ తీసుకోవడం కంటే కూడా మీకు గనక అందుబాటులో ఉంటే కోన్స్ తీసుకోండి. అవైతే ఈజీగా స్టిచ్ అవుతాయి. ఈజీగా గ్లూ అనేది బాగా వస్తుంది. ఈ విధంగా ఒకసారి సరి చేసుకోవాలి. ఇప్పుడు వీటి మీద మరొక కుందన్స్ యూజ్ చేయాలి. సో దానికోసం అంటే కుందన్స్ మీద మళ్ళీ కుందన్స్ అంటించాలన్నప్పుడు ఈ ఫ్యాబ్రిక్ గ్లూ అనేది సరిపోదు, ఈజీగా ఊడిపోతూ ఉంటాయి. సో అందుకోసమని B7000 గ్లూ తీసుకోవాలి. ఇప్పుడు వీటి మీద అంటించడం కోసము B7000 గ్లూ తీసుకున్నాను. ఒకటి 2 సార్లు ప్రాక్టీస్ చేస్తే ఈజీగా వచ్చేస్తాయండి. ఇప్పుడు ఈ మూన్ షేప్ కుందన్స్ మీద గోల్డ్ స్టోన్ని 3mm గోల్డ్ కుందన్ని అంటించుకున్నాము. సో చూస్తున్నారు కదా, ఈ విధంగా గోల్డ్ కుందన్ని కూడా అంటించేసుకోవాలి. సో ఒకసారి షేప్ సరిగా ఉందో లేదో చెక్ చేసుకొని కరెక్ట్గా మనం అడ్జస్ట్ చేసుకోవాలన్నమాట. ఇదే విధంగా బ్యాంగిల్ మొత్తం చేసేసుకోవాలి. విధంగా దగ్గరగానే చేసుకోవాలండి. మధ్యలో గ్యాప్ వస్తే లుక్ అనేది బాగుండదు.
చూస్తున్నారు కదా, ఇదే విధంగా బ్యాంగిల్ మొత్తం వేసుకోవాలి. సో కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్, కానీ అవుట్పుట్ మాత్రం చాలా బాగుంటుంది. అండ్ మీకు నచ్చిన కలర్స్లో నచ్చిన డిజైన్స్ నచ్చిన సైజు అన్నీ అవైలబుల్ ఉంటాయి. సో అలాగే సింగిల్ ఆర్డర్ చేస్తాము, అలాగే బల్క్ ఆర్డర్స్ కూడా తీసుకుంటాము. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరెన్నో వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇన్స్టా కూడా ఫాలో అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.